దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా? స్తుతి ఒక శక్తివంతమైన ఆయుధం. మనం దేవుని స్తుతించడం ప్రారంభించినప్పుడు దేవుని సన్నిధి మన మధ్యకు వస్తుంది. ఫలితంగా మన పైనను మన మనస్సుల పైనను దాడి చేసే చీకటి శక్తులు పారిపోతాయి. ఆయన సన్నిధి మన జీవితాలను స్వస్థపరిచి వాటిలో మార్పును తీసుకుని వస్తుంది. వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపును లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయమాయను. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21-22 వచనాలు. వినాశనకరమైన తలంపులు మన జీవితాలను ఏలుబడి చేయకుండా మన నోట దేవుని గురించిన స్తుతి వాక్కులను ఉంచినప్పుడు దాని ఫలితంగా ఆరోగ్యవంతమైన తలంపులు మన మనస్సులను, ఆత్మలను దేవుని సన్నిధి ఏలుబడి చేస్తుంది.